సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి తమ సొంత పార్టీని స్థాపించడం వెనుక వారి వ్యక్తిగత ప్రభావం, ప్రజల మద్దతు మరియు అభిమానులపై ఉన్న ప్రత్యేకత ఆకర్షణ కీలక పాత్ర పోషిస్తాయి. మెయిన్గా మనం సౌత్ ఇండియాలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులోని ఎన్టీఆర్, ఎంజీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రీసెంట్గా తలపతి విజయ్ వంటి ప్రముఖులను ఎగ్జాంపుల్గా చూస్తే వీళ్ళు మనందరికీ తెలుసు అనుకోండి. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తా. మొదటిది అన్న ఎన్టీఆర్ గారు 1982లో తెలుగుదేశం అనే పార్టీ పెట్టారు. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయ్యారు. ఇండియాలో ఇంత ఫాస్ట్గా సీఎం అయిన వారు ఎవరు లేరు. ఇది రికార్డు. ఎంజీఆర్ గారు మనకు అన్న ఎన్టీఆర్ గారు ఎలాగో వాళ్ళకి ఎంజీఆర్ తమిళనాడులో 1972లోని అన్నా డిఎంకే అనే పార్టీ పెట్టారు. సీఎం అయ్యారు. తర్వాత జయలలిత గారు చార్జ్ తీసుకున్నారు. కంటిన్యూస్గా 14 ఇయర్స్ సీఎంగా పనిచేశారు. ఒక లేడీ కంటిన్యూస్గా ఇన్ని ఇయర్స్ సీఎం చేయడం రికార్డ్. ఇక మూడోది 1999లో హరికృష్ణ గారు, అదే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు, అన్నా తెలుగుదేశం అనే పార్టీ పెట్టారు. ఎందుకు పెట్టారనేది మనందరికీ తెలిసిందే. పార్టీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక నాలుగోది 2005లో విజయకాంత్ గారు ఎవరంటే గోట్ సినిమా చూసారుగా, తలపతి విజయ్ గారిది. మూవీ స్టార్టింగ్లో ఒక ట్రైన్ సీన్ ఉంటుంది. అందులో ఆయన ఒక చిన్న క్యామియో ఉంటుంది. డిఎండికే, దేశీయ మురుపోకు ద్రవిడ కజకం అనే పార్టీ పెట్టారు. పార్టీ పెద్దగా రన్ అవ్వలేదు. ఇక ఐదోది అదే ఇయర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. పొలిటికల్ సపోర్ట్ అండ్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారనుకోండి. ఇక ఆరోది 2007లో రాధికా శరత్ కుమార్ గారు, ఎవరంటే అల్లు అర్జున్ బన్నీ మూవీ ఉంది కదా, అందులో బన్నీ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. ఆయన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అనే పార్టీ పెట్టారు. సేమ్ పార్టీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఏడోది 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి 2009 ఎలక్షన్స్లో 18 సీట్లు గెలిచారు. పార్టీ బాగానే రన్ అయింది. కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇక ఎనిమిదోది 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ పెట్టి కంటెస్ట్ చేయలేదు. కానీ పొలిటికల్ సపోర్ట్ అయితే ఇచ్చారు టీడీపీకి, బీజేపీకి. కాంగ్రెస్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటూ కాంగ్రెస్ హటాओ దేశ్ బచాओ 2018 ఎలక్షన్స్ లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా రాపాక వరప్రసాదరావు గారు రాజోల్ నుండి గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసిన గాజువాక భీమవరం నుండి 2 ప్లేసుల్లో ఓడిపోయారు. ఇక 9వ చూసుకుంటే 2018లో కమల్ హాసన్ గారు మక్కల్ నీతి మయం అనే పార్టీ పెట్టి 2019 ఎలక్షన్స్ లో 234 సీట్లలో కంటెస్ట్ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్స్ కి పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇక 10వది 2024లో తలపతి విజయ్ గారు తమిళగ వెట్రి కజకం అనే పార్టీ పెట్టారు. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ 2024లో కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు పార్టీ పెట్టిన వాళ్ళలో ప్రజలకు ఏదైనా చేయాలని పార్టీ పెట్టిన వాళ్ళు కొందరు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల హార్ట్ అయ్యే పార్టీలు పెట్టిన వారు కొందరు, ఇలా కొన్ని కేటగిరీస్లో ఉన్నారు. క్లియర్ కాంటెస్ట్ అయితే ప్రజలకు ఏదైనా చేయాలనేదే. విజయ్ గారు మొన్న స్పీచ్లో ప్రజలు ఎందుకు నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, వాళ్ళకి ఏదైనా పొలిటికల్ సేవ చేయాలనిపిస్తుంది అని అన్నారు. సినిమా వాళ్ళు అసలు పొలిటికల్ పార్టీస్ ఎందుకు పెడుతున్నారు, వీళ్ళకి కామన్ సిటిజన్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మొదటిది, సినిమా వాళ్ళకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇది పొలిటికల్ పర్సన్స్ కన్నా తమ ఫేవరెట్ హీరో పాలిటిక్స్లోకి వస్తున్నారని ఫ్యాన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇది వాళ్ళకి పొలిటికల్ ఎంట్రీకి బాగా హెల్ప్ అవుతుంది. వీరి ప్రజాదరణ కారణంగా వారు సాధారణ రాజకీయ నాయకులతో పోలిస్తే ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించగలరు. ఉదాహరణకు ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఇక రెండవది, యాక్టర్స్ సొంత పార్టీలు పెట్టడం వల్ల పార్టీ ఐడియాలజీస్ ఉంటాయి కదా, లైక్ ఉమెన్కి సపోర్ట్ చేయడం, డిసిప్లిన్గా ఉండడం, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ఇవి ఫ్యాన్స్ కి నచ్చడం వల్ల ఫాలో అవుతూ ఉంటారు. ఇక మూడోది, ఆల్రెడీ యాక్టర్స్ కాబట్టి ఫండ్స్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. డబ్బు ఎలాగా ఉంటుంది కాబట్టి ప్రచారానికి, అడ్వర్టైజ్మెంట్కి పెద్ద ప్రాబ్లమే లేదు. ఇక నాలుగోది, సొసైటీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అయినా, అనాథ పిల్లలకైనా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా, పేదవాళ్ళకి సహాయపడడంలో కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక ఐదోది, వాళ్ళు వాళ్ళ లొకాలిటీని ప్రౌడ్గా చెప్పుకోవడం, ఏ క్యాస్ట్తో సంబంధం లేదు అనడం, ఈ గడ్డలో పుట్టా ఈ గడ్డలో చేస్తా, ఉన్నంతకాలం మీకు సేవ చేస్తూ ఉంటా, ఇలాంటివి. ఇక ఆరోజు చూసుకుంటే రాజకీయాల్లో వాళ్ళకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంటారు. తెలుగు తమ్ముళ్ళు అని అన్న ఎన్టీఆర్ గారు, అమ్మ అని జయలలిత గారు, నేను మీ జన సైనికుని అని పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటివి. ఇక ఏడోది చూసుకుంటే రాజకీయ నాయకుల అవినీతి పనుల వల్ల, వాళ్ళ ప్రజలతో వహించే తీరు వల్ల, అణచివేత వల్ల, రేపులు ఇలాంటి తదుపరి వాటి వల్ల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో అది. ఇక చూసుకుంటే ప్రజలు ఎదురు చూస్తున్న సేవలు మరియు కొత్త మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. రావాలి. రాజకీయ నాయకుడు అనేవాడు ఎక్కడుండైనా పుట్టొచ్చు. ఎవరు మీకు మంచి చేస్తారనిపిస్తే వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టండి. ఇది మీ మరియు మీ పిల్లల భవిష్యత్తు. ఎలాంటి టాపిక్ డిస్కస్ చేయాలో కామెంట్ చేయండి. శుభం.